పోతన కవిత్వంలో కాలకూట విషం పుట్టుకొచ్చే ఘట్టం కూడా అనుప్రాసల అందాలు చిందిస్తూనే ఉంటుంది. ఆలోల జలది లోపల ఆలో అహివిడిచి సురులు అసురుల్ పరువన్ కీలా కోలాహాలమై హాలాహాల విషము పుట్టే అవనీనాథ. కల్లోలంగా ఉన్న కడలిలో ఆ సాగర మదన సమయంలో కవ్వంగా వాడుతున్న వాసుకి సర్పాన్ని వదిలేసి సురాసురులందరూ భయంతో పరిగెత్తిపోయేలా చేస్తూ అగ్ని కీలలతో కోలాహాలంగా హాలాహాల విషం పుట్టుకొచ్చిందట. ఇలా కోలాహాలంగా హాలాహలం పుట్టే మాట సంస్కృత భాగవతంలో కనిపించదు. ఈ అనుప్రాస పోతన గారి సొంత ముద్ర. కోలాహలం అంటే 10 మంది ఒకేసారి కేకలు పెడుతుండటం వల్ల పుట్టే అర్థం కాని ఘోష. కోలాహలం అనే పేరు గల ఒక పర్వతం కథ భారతం ఆదిపర్వంలో ఉంది. ఈ కోలాహలుడు హిమవంతుడి పుత్రుడు. సుక్తిమతి అనే నదిని వలచి కామించి అడ్డగించి ఆమె వల్ల సంతానాన్ని పొందుతాడు. ఇంద్రుడి చేత ఈ భూలోక రాజ్యానికంతా మహారాజుగా పట్టాభిషిక్తుడైన వసుమహారాజు సుక్తిమతి కోలాహలుల కుమార్తె గిరికను వివాహమాడతాడు. గిరికాదేవి అచ్చమైన ప్రబంధ నాయిక. భట్టుమూర్తి రచించిన వసుచరిత్ర కావ్యంలో కథంతా ఈ గిరిక వసురాజుల ప్రణయం విరహం పరిణయం గురించే. రామభక్తి సామ్రాజ్యం అనే కీర్తనలో త్యాగరాజస్వామి శ్రీరామచంద్ర పరబ్రహ్మను లీలాసృష్ట జగత్రయ కోలాహల త్యాగరాజనుతుడు అన్నారు. మిథ్యా జగత్తు అనే కోలాహలాన్ని తన లీలా విలాసంగా సృష్టి చేసిన వాడట. ఈ మాయా సంసారంలో ఘోషకు హడావుడికి కోలాహలానికి తక్కువేమీ లేదు. కానీ సరుకు సారం మృగ్యం. ఇది ఓటికుండ, చప్పుడెక్కువ, పైగా తటిల్లతలాగా క్షణికం. అందుకే ఇక్కడ ఉంటూనే ఆ శ్రీరామభక్తి సామ్రాజ్యంలో ఆనందంగా విహరిస్తూ ఉండే ఆ మానవుల సందర్శనమే అత్యంత బ్రహ్మానందం మనసా అంటారు త్యాగరాజస్వామి. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయ విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. అర నిమిషంలో ఆధ్యాత్మికం.